కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకునే శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారములు 7 ప్రదక్షిణలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పెదపొడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయంలో శనివారం 7 శనివారములు 7 ప్రదక్షిణలు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి సోదరుడు నల్లిమిల్లి మోహన రామ గంగాధర్ రెడ్డి అనంతలక్ష్మి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సుందర వీర రఘురామాచార్యులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 7 శనివారములు 7 ప్రదక్షిణలు చేయడం వలన 7 జన్మల పాపములు తొలగి పుణ్య ఫలము ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆర్థిక బాధలతో బాధపడుతున్న వారికి ఆర్థిక బాధలు తొలగుతాయని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యాలు కలుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో వేంచేసినది. ఈ యొక్క స్వామివారు మనకి గుమ్మడికాయలో ప్రకటనయ్యారు. ఈ స్వామివారి యొక్క వైభవాన్ని భక్తులందరూ కూడా కీర్తించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే స్వామివారి యొక్క మహత్యాన్ని తెలుసుకున్నటువంటి భక్తులు ప్రతి శనివారం కూడా 7 సార్లు ప్రదక్షిణ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యొక్క గర్భాలయాన్ని నుండి యొక్క
ప్రదక్షిణ అనేటువంటిది చేసి ఆ తర్వాత 8వ వారం నాడు స్వామివారి యొక్క అర్చనా కార్యక్రమంలోని పాల్గొని వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అయితే స్వామివారికి విష్ణువుకి 4 ప్రదక్షిణలని చెప్పండి. శాస్త్రం ఎలా ఉన్నప్పటికీ కూడా 7 కొండల వారికి 7 ప్రదక్షిణలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ప్రజల్లోంచే వచ్చింది. ఆ ప్రజలు వారి కోరికలు 7 సార్లు స్వామివారికి ప్రదక్షిణ చేసినట్టయితే నెరవేరుతున్నాయని చెప్పేసి అందరి ద్వారా తెలుసుకొని దండోపదండాలుగా భక్తులు ప్రతి శనివారం కూడా వచ్చి ఈ ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రదక్షిణ సామూహికంగా చేయడానికి తగిన అవకాశం ఈ ఆలయం ప్రాంగణం చాలా పెద్దదై ఉండడం వల్ల అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి శనివారం కూడా 7:30 గంటలకి ఆలయానికి చేరుకొని స్వామివారి ప్రదక్షిణని సామూహికంగా చేస్తున్నారు. తదనంతరం వచ్చేటువంటి వారు ఎవరి అనుకూలాన్ని బట్టి వారు ప్రదక్షిణ చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి అలాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తూ ఉన్నారు. ఆ విధంగానే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క మహత్యాన్ని తెలుసుకొని అందరికీ కూడా తెలియపరుస్తూ అందరూ తరించాలని కోరుతున్నాం. యోగా మాసోత్సవాలను పురస్కరించుకుని జూన్ 7వ తేదీన కాకినాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కాకినాడ ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా జార్జ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యోగా మాసోత్సవాలను పురస్కరించుకుని కాకినాడలో వేలాది మంది ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించనున్నామని అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు లంకా జార్జ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కాకినాడ ఆర్గనైజింగ్ సెక్రటరీని. మరి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకొని ఈ మే 21 నుంచి జూన్ 21 వరకు జరిగే ఈ 1 మంత్ యోగా ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ నెల 7వ తారీఖుని మే 7వ తారీఖుని కాకినాడలో ఉపాధ్యాయుల యొక్క యోగా కార్యక్రమం సుమారు 10,000 పైబడి ఉపాధ్యాయులు పాల్గొనే పెద్ద కార్యక్రమం రాష్ట్రంలోనే మంచి కార్యక్రమం ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ మెయిన్ రోడ్ని ఆ రోజు మెయిన్ రోడ్డు మొత్తం సుమారు 1 కిలోమీటర్ నుండి 2 కిలోమీటర్ల పొడవున 10,000 పైగా ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇటు విద్యాశాఖ కానీ, అటు రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి నారా లోకేష్ గారు మరి రావడం చాలా సంతోషం, మానవ వనరుల శాఖ మార్చులు. అదేవిధంగా కాకినాడతో పాటు మరి ఏలూరులో విద్యార్థుల యొక్క యోగా కార్యక్రమం జరుగుతుంది. అది కూడా రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం. అనంతరం 21వ తారీఖుని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో సుమారు 2 నుంచి 5 లక్షల మంది పాల్గొని ఒక మహాద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి యోగా కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుంది. కాకినాడలో జరుగుతున్నటువంటి యోగా కార్యక్రమంలో సుమారు ఉపాధ్యాయులు ప్రభుత్వ, మున్సిపాలిటీ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్ నుంచి సుమారు 10,000 మంది పైగా ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి మరి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆ రోజు ఉదయం నుండే ప్రారంభమయ్యి మధ్యాహ్నం 10-11 గంటల వరకు జరుగుతుంది. పెద్దలందరూ కూడా మరి ఆ రోజున ఎమ్మెల్యే గారు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి వ్యాయామోపాధ్యాయుల్ని జిల్లాలో ఉన్నటువంటి 200 వ్యాయామోపాధ్యాయులు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 500 మంది వ్యాయామోపాధ్యాయులు కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఆ రోజు ఒక డిసిప్లిన్ కమిటీగా ఏర్పాటు చేసి క్లస్టర్కి 500 మంది ఉపాధ్యాయులుగా ఎడదీయడం జరిగింది. ప్రతి 500 మంది ఉపాధ్యాయులకి 10 మంది వ్యాయామోపాధ్యాయులు వాళ్ళకు ఉండేలాగా మినిమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 184 వరకు బస్సులు ఏర్పాటు చేసి కాకినాడ సరౌండింగ్లో ఉన్నటువంటి 11 మండలాల నుండి మరి ఉపాధ్యాయుల్ని తీసుకురావడం 11 మండలాల నుంచి ఉపాధ్యాయుల్ని తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటుతో పాటు ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ సదుపాయం కానీ అన్నీ కూడా కార్పొరేషన్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసిప్లైన్గా జరగడానికి వ్యాయామోపాధ్యాయుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి విద్యాశాఖ గౌరవ డిఈఓ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే ఆర్జేడీ గారు నాగమణి గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ కూడా అన్ని యూనియన్లతో కలిపి ఇటీవల 4 రోజుల క్రితం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కరస్పాండెంట్లు అందరితో కూడా మీటింగ్ కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ల ద్వారా ఉపాధ్యాయుల్ని ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అటు ప్రైవేట్ ఉపాధ్యాయులు సుమారు 10,000 పైబడి పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా కాకినాడలో నిర్వహించడానికి మరి ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం బుత్తరకంచి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హిరణ్యవర్ణం హరిణిం సువర్ణరజదాసరజాం చంద్రామిరణమిహిం లక్ష్మీజాతవేదో మామావహ రామావాహ జాతవేదో లక్ష్మీః మోదధామి యస్య మిరణమింధేయం గామశ్యం వృజానహం ఆస్మపూర్వం దదమధ్యమమస్తి నాదప్రబోధిం శ్రియం దేవీం పాహయే శ్రీర్మాదేవీ సుతా ఓం శాంతి 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 లక్ష్మీనాథ